సంతకం పెట్టనన్నావట? అన్న, ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది, దీని గురించి మర్చిపోన్నా. అన్నా, నా స్థలం మీద భూపతి కన్నేశాడన్నా. నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా. థ్యాంక్స్ అన్నా, చాలా సంతోషం అన్నా. దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా? కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేడురా. ఎదుటివాడి భయం పట్టుకోవాలి. బావా, అదే రా 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 రా. ఈ డాక్యుమెంట్స్ డిఆర్ గారికి పంపించు. ఈ డాక్యుమెంట్సా? అన్నా ఫోన్ అన్నా. ఎవడ్రా? అరే ఆడేనా? వాడంటే అదే అన్నా, పెద్ద పేరుంటా చూడ. నాకు ఉన్నది ఇప్పుడు పేరు. నీకన్నా పెద్ద ఉంటుందన్నా. పేరు అడిగిచావు. రేయ్ భూపతి, చిన్నప్పుడు చెడ్డీలేసుకుని గోళీల కాడ కొట్లాడుకున్నాం, చేపల వేట కోసం బే ఆఫ్ బెంగాల్లో కొట్లాడుకున్నాం, కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్లాడుకోలేదురా. ఫస్ట్ టైం నా తమ్ముడిని టచ్ చేసి వాడి చెయ్యి తీసేశావు. రే, నేను టచ్ చేస్తాను రా, కానీ ఏం తీస్తానో చెప్పను. ఏంటి బావా? వార్నింగ్. రేపు మార్నింగ్ లోపల లేపేస్తా. నువ్వు అన్నా? రై, వాడు ఆవేశంలో ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి. అంత ధైర్యం వాడికి లేదు బావా. అన్నా, నీ బామ్మ తెప్పించుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. నీ పిలక నువ్వు. ఏరా, వేస్తావా? ఏంటి వేస్తావా? నా పెట్టు 1000 రూపాయలన్నా. బాలేడికిరా. ఏం వేసావురా? నువ్వు సూపర్ రా. 1000 దొబ్బేశావు. పండగ చేసుకో. పొత్తి పుణ్యాన్ని బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మావా? కాంపిటీషన్ గానీ వెళ్తావేటి? ఇదంతా రాంగ్ సెటప్ రా. గేమ్ చాలా టెంప్టింగ్ ఉందియా. అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా. అసలే మన రిషిగాడు కూడా లేడు. నువ్వు ఆపుతావా? పర్సిటీ ఇవ్వు. ఒరే, అది సెమిస్టర్ ఫీజు రా, రేపు కాలేజ్ లో కట్టాలి. నువ్వు ఒక్కదానే ఫీజు కట్టుకుంటావా? మన బాచంద్ర కట్టేస్తా. ఒరే, ఇది నా బెట్టు. ఒరే రిషి, ఈ క్రిష్గాడు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పందెం కాస్తున్నాడు రా. నువ్వు ఎలాగైనా రావాలిరా బాబు. లేరా, చెప్తే అన్నావు కాదు, రోజు తీరిందా? ఉత్తి పుణ్యాలు కొట్టేస్తారా బాబా? ఎవడ్రా ఇక్కడ నన్ను నిద్రలోంచి లేపి మరీ తనించుకున్నాడు? ఎవడాడు? పాలిరా. ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా? సింపుల్. ఈ బాల్ తీసుకెళ్ళి అందులో ఎయిటమే. నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడిపోయిన డబ్బులు నీది. నువ్వు ఓడిపోతే నీ ప్లాటినం చైన్ నాది. ఆడదామా? మొదలెట్టేద్దామా?
సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం. రిషి మేము వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాం. రావే శ్రీ కమాన్. వాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాత్రం ఎంటర్టైన్ అవ్వాలిగా. కమాన్ చేర్స్. హలో అప్పారావు. నా పేరు రామారావు. అదే ఓకే అప్పారావు. మనిషి మందు ఎందుకు కొడతాడు? నేను మందు కొట్టాను సార్. అయితే నువ్వు మనిషివే కాదు. ఏ అప్పారావు. నా పేరు అప్పారావు. అదే ఓకే అప్పారావు. మనిషి మందు ఎందుకు కొడతాడు? మత్తు కోసం. రాంగ్, టోటల్ రాంగ్. అప్పారావు. హలో హలో అప్పారావు. నా పేరు అప్పారావు కాదు. ఓ అప్పారావు, మనిషి మందు ఎందుకు కొడతాడు? బాధలు మర్చిపోవడానికి. రాంగ్, యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్, ఆల్ ఆర్ రాంగ్. మనిషి మందు ఎందుకు కొడతాడంటే నాకు తెలియదు. హలో అప్పారావు. అప్పు పిచ్చోడు, మీ నాన్నని అడుగు. నీ పేరు అప్పారావు అని పెట్టమని చెప్పింది నేనే. అడుగు అడుగు, పో పో. చీప్ పీపుల్ వచ్చేస్తున్నారు. ఏం పర్రా ఇది? చిచి, ఇవాళకి ఏమైంది? ఏంట్రా అప్పారావు అప్పారావు దొబ్బుతున్నాడు పక్కన. బాగైంది. రావేసేనా? ఆగు. ఎత్తిన గ్లాస్ దించకుండా ఒకేసారి మొత్తం వేసేయాలి. వద్దులేరా, కొంచెం కొంచెం తాగరా. తాగరా. చాలాసేపు తాగాలిగా. సరే ఇష్టం. అప్పారావు రా. ఏరా అంతే ఉంది. ఏంటి ఏమైంది? వాడిని చూడు, సైకో చేస్తున్నాడు. ఇడియట్. ఆ ముసలోడా? ఆ ముసలోడే. అప్పారావే. నేను కూడా వెళ్తాను. ఏ ముసలోడా? నన్ను మసలోడు అంటావా? ఇక్కడికి యూత్ రావాలి. నా బాడీకి ఏజ్ అయింది కానీ నా మనసు నీకంటే యూత్ఫుల్. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పో. ఎలావా? పట్టుకుందావా? పట్టుకుందావా? ఎవడ తాగబోతావు? అడి బాబు తాగబోతావు. అక్క బయలుదేరుతున్నాను. ఏమన్నాడ్రా? మందులో ఉన్నాడు. ఓకే నేను వెళ్తున్నాను. ఆగు, కాసేపు అయితే అందరం కలిసి వెళ్దాం. పక్కనేగా మా అక్కిళ్ళు. నేను ఒక్కదాన్నే వెళ్తానులే. ఓకే బాయ్. బాయ్ బాయ్. నాన్న తొందరగా దిగు నాన్న, మొయిలాకి సస్తున్నా. 5 నిమిషాలకి అలా ఉంటాయేంటి? చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పేవాడిని. నాన్న అప్పుడు నేను 10 కేజీలు, ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు. అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి? కడుపు నింపుకోవట్లేదు, కంపు పొగట్టుకుంటున్నాను. ఈ ఆకులు తింటే మందు కంపు కొట్టదు. ఇలాంటి పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. వెళ్ళాక ఇయరా పనికి వచ్చే ఐడియాలు తిను. ఇప్పుడు చూడు, స్మెల్ వస్తుందా? మరి నాది అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటన్నా? అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి, నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు. ఎందుకు? ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకో, మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది. నానా నువ్వు సూపర్ నానా. థ్యాంక్ యూ రా. పద నానా, ఇది నాన్న మన ఇల్లు. ఇదే కదా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నావు? తెలుగు పాటలు రావా నాన్న? గుర్తుందా? జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. నో, నేను జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. ఆర్కే బీచ్, జగదంబ వచ్చేసింది. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా. నాన్న జగదంబ, నేను ఆర్కే బీచ్. అరే అమ్మ అడగలేదు, అడిగితే చెప్తావు గానీ. పద 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 పద. ఆగండి. ఇప్పుడు అడుగుతుందేమో నాన్న. రే, ఏ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా? అవును, ఏం చేస్తున్నావు? బీచ్కి వెళ్ళింది నువ్వు, నన్ను అడుగుతావండి? బీచ్కి వెళ్ళింది నువ్వు రా. నానా నేను జగదంబ, నువ్వు బీచ్ అన్నావు కదా. జగదంబ నుంచి నేను. సారీ నాన్న, మర్చిపోయానమ్మా. మీరు మంతాగేసి వచ్చారు కదా. మందంటే ఏంటి? ఏది నా కళ్ళలోకి చూసి చెప్పండి. అంటే చెప్పండి. మందంటే మందు కొంచెం ఇంతే తీసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి ఊరికే కొట్టలేదు, బాధలో కొట్టా. అవునమ్మా, నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం. ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు? నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని
తెలుగు పూర్తిగా నేర్చుకున్నా. నువ్వు నా కోసం ఒక హిందీ పదమైన నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అయినా చెప్పావా? ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది. అంటే అందుకే 2 స్పూన్లు, ఒకటి పిల్లడికి, ఒకటి నేను మందు తాగేవా? చెప్పరా? నిజమేనమ్మా, నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా. ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు, మందు మానేస్తా. తొందరగా చెప్పామ్మా, మళ్ళీ రేపు బాధను మందు కూడా వేస్తాడు. ఇప్పుడే చెప్పనా? చెప్పు చెప్పు, ఇప్పుడే చెప్పు. చీపురు పెట్టారు. నాన్న అయిపోయా. హైదరాబాద్ వెళ్ళే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు? వాడు నా కొడుకు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. మందు స్మెల్ వస్తుందా? మీకు ఏ బ్రాండ్ కావాలి? దేశీ విదేశీ చెప్పు. రింగ 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 రే రే. కొందరు కొన్ని చేయడానికే పుడతారు, మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికే పుట్టింది. నేను మాత్రం తినడానికే పుట్టా. రాయసై టైంకి వచ్చావు. రే, మీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా. అలాగేనా? కూర్చో. సారీ సార్. ఏంటి విషయం? రే సీను, అక్కడేంటో చూడు. ఎస్ఐ గారు, జీడిపప్పు ఉప్మా అండి. నాకొద్దు. రోజు తింటావు, ఈ రోజేమైంది? ఏయ్, దున్నపోతుల్లా తినడం కాదు, బయట గొడవేంటో చూడండి, వెళ్ళండి. ఏమిటో చెప్పు. ఏమైంది? ఎవర్రా? 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 అది 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 అది